హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏ మెజర్‌మెంట్‌లు మీరు గుర్తుపెట్టుకోనవసరం లేదు. మీ ఆది బ్లౌజ్‌తో పోలినట్టుగా కటింగ్ చేద్దాం. ఇక్కడ ఫిట్టింగ్ కుట్లు కూడా చాలామంది సిస్టర్స్ కుదరడం లేదండి, సరిగ్గా నాకు రావడం లేదని కామెంట్ చేస్తున్నారు. మరి ఆ విధానం కూడా కరెక్ట్‌గా చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇదిగోండి ఫ్యాబ్రిక్ నా వైపుకి ఫోల్డింగ్ ఉన్నది, అటువైపుకి కట్ ఉన్నది. ఈ విధంగా వేసుకుని కింద చాలా హెచ్చుతగ్గులు ఉన్నాయి ఈ బ్లౌజ్ ముక్కకి. కొంచెం కట్ చేయడానికి లైన్ గీసేసాను. ఓకేనా? తర్వాత వచ్చేసి ఈ బ్లౌజ్ ఆవిడ 1 ఇంచ్ వరకు హైట్‌ని పెంచమంది. ఓకేనా? హైట్‌కి 1 ఇంచ్ తీసుకున్నాను. ఇక ఇంకో పావించు లైన్ గీస్తున్నానే, ఇదేం మనం నడుము పట్టి తిరగేసుకోవడానికి. అర్థమైందా మీకు? వీడియోలో నెంబర్ ఆఫ్ టిప్స్ ఉంటాయి. ఎక్కడ అసలు స్కిప్ చేయొద్దు. బిగినర్స్‌కి పక్కాగా చూడాలి చివరి వరకు. ఇక్కడ 1 ఇంచ్ వరకు హైట్ పెంచాము, పావించేమో నడుము పట్టి కుట్టుకోవడానికి మెజర్‌మెంట్ తీసుకున్నాం. బ్యాక్ పార్ట్ 1 ఇంచ్ హైట్ పెంచాము, కానీ ఫ్రంట్ పెంచమని ఆవిడ నన్ను అడగలేదు. అడగకుండా మనం పెంచకూడదు. బ్యాక్ పెంచామని ఫ్రంట్ పెంచకూడదు. ఇదిగోండి బ్యాక్ పార్ట్ మాత్రమే మనం 1 ఇంచ్ పెంచాం. అలాగే పావించు నడుం పట్టి కుట్టుకోవడానికి పెట్టుకున్నాం. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ కదా? బ్లౌజ్ని తిరగవేసి తీసుకుని బ్యాక్ పార్ట్ హైట్ని మెజర్మెంట్ చేస్తున్నాం. కింద డాట్ దగ్గర, పైన షోల్డర్ దగ్గర పట్టుకుని ఒక మార్కింగ్ చేసేసుకోండి హైట్. ఇక పావించి అయితే ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నడుము ఎత్తు కొలత. ఇదిగోండి నడుము దగ్గర కరెక్ట్గా ఇలా పట్టుకుని ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి హైట్. అసలు మార్కింగ్ అలాగే ఖర్చుకి పావించు పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ని తిరగవేసి మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడా ఖర్చు మార్కింగ్లు రావు, కానీ మెడ దగ్గర మాత్రం వస్తాయి. ఎందుకంటే మెడని ఫోల్డింగ్ చేసి కుట్టారు కాబట్టి ఖర్చులు మనం గీసుకోవాలి మెడ దగ్గర. ఇదిగోండి 2 షోల్డర్లు కరెక్ట్గా పట్టుకుని మిడిల్లోకి కరెక్ట్గా నడుము దగ్గర మార్కింగ్ చేసుకుని హాఫ్ను మనం పెడతాం కదా, ఈ విధంగా కింద మార్కింగ్ మీద పెట్టేసుకుని ఈ విధంగా సర్దేసుకుంటే మీకు షోల్డర్ కొలతలు ఎంత ఈజీగా వస్తాయంటే, దాంతోపాటు మీకు మెడ రౌండ్ కూడా వచ్చేస్తుంది. అంటే మెడ డీప్ ఉంటుంది కదా కొంతమందికి, అది కూడా వచ్చేయడం వల్ల మీ కొలతలు పక్కాగా ఉంటాయి. మీ ఎలాంటి మెజర్మెంట్లు, ఏ సైజులు ఎంత కొలవాలి, ఎంత సంఖ కొలతలు పెట్టాలి, ఎంత షోల్డర్ కొలతలు పెట్టాలి, ఇవేమీ ఉండవు ఇందులో. కాబట్టి నిదానంగా బ్లౌజ్ని సర్దుకోవడంలో ఉంటుంది. అలాగే వీలైతే మీరు ఐరన్ చేసుకోవడం చాలా మంచిది. ఐరన్ చేసుకుంటే సాగిపోయిన బ్లౌజు కుదించబడుతుంది, లైన్గా ఉంటుంది. ఒకే లైన్లో మీకు మెజర్మెంట్లు పక్కాగా వస్తాయి. ఐరన్ ముఖ్యంగా చేసుకోవాలి. ఒక ఐరన్ బాక్స్ కొనుక్కోవడం కూడా మంచిది బిగినర్స్. చూడండి బ్లౌజు కట్టి ఉంటుంది కదా, ఇలా స్ప్రెడ్ చేసుకుని మార్కింగ్లు చేసుకోవాలి. మనకి లూజ్ మార్కింగ్ చేసుకున్నప్పుడు అదైతే చెప్తానులేండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం షోల్డర్ మార్కింగ్లకి మెడని చక్కగా ఈ విధంగా పెట్టేసుకోండి. మీరు అటు ఇటు కదపడానికి ఏమి ఉండదు, ఇలా నిలబెట్టేశారు కాబట్టి. మీరు ఈ బ్యాక్ సైడ్ హాఫ్ను మాత్రమే చూడండి. ఓకేనా? ఇదిగోండి షోల్డర్ దగ్గర ఒక మార్కింగు, ఎదరికి ఒక పావించు మార్కింగు ఖర్చుకి మీరే చేసుకోవాలి. మెడ దగ్గర మాత్రం ఖర్చులు మర్చిపోవద్దు. అవతల కుట్టు దగ్గర మార్కింగు, ఖర్చు ఉంది కదా, ఖర్చు లైన్ మార్కింగ్ అన్నమాట అది. ఆ ఖర్చు లైన్ మార్కింగ్ దగ్గరికి పైకి స్ట్రైట్గా 2 లైన్లు గీసే షోల్డర్ కుట్టుకునే లైను. ఓకేనా? హైట్ మెజర్మెంట్ అన్నమాట అది. ఓకేనా? ఇదిగోండి క్లియర్గా వచ్చేసింది కదా అక్కడితోటి. ఇక్కడ చూడండి మెడ రౌండ్ మీకు ఎంత లోతు ఉందో దాంతో పళంగా వచ్చేస్తుంది. మెడ చూడండి చక్కగా ఒక లైన్ గీస్తారు. ఏంటది? అసలు లైను, బ్లౌజు అసలు లైన్ ఇది. ఓకేనా? మరి ఎదరున్నదేంటి? ఖర్చు లైను. ఖర్చు లైన్ కూడా గీసుకుందాము, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఖర్చు లైను కంపల్సరీగా గీసుకోవాలి. ఎందుకంటే ఖర్చు మనం కుట్టుకోవడానికి, కుట్టాక అసలు మార్కింగ్ మీదకి వెళ్ళిపోతుంది, అసలు మెడ వస్తుంది. ఓకేనా? ఇక్కడ మాత్రమే ఖర్చు డ్రా చేసాం, వేరెక్కడ మనం ఖర్చులు డ్రా చేయలేదు. ఓకేనా? ఖర్చులతో పళంగా గీతలు గీస్తున్నాం అన్నట్టు. ఇదిగోండి ఇక్కడ మనం సంక లోతుకి మీరు ఎక్కడైనా ఇలా వేలు పెట్టి, మొత్తానికి మీరు ఒక వేలు పెట్టి గీయడం కష్టమైతే మొత్తానికి ఆ చివరి నుంచి చివరి వరకు ఇలా వేలు పెట్టుకుంటూ ఈ ఏదైతే ఖర్చు ఉందో ఆ ఖర్చు మార్కింగ్ని కిందకి దింపండి. ఒకే లైన్లో చూడండి, ఆ లైన్లో వస్తుంది అన్నట్టు. చూడండి ఇలా ఖర్చు మార్కింగ్ని వరుసగా కిందకి దింపేయండి ఇలాగా నీట్గా. మీకు ఒకే చంక చక్కగా నీట్గా వచ్చేస్తుంది. ఒక్క మార్కింగ్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది అనుకుంటే ఇన్ని మార్కింగ్లు చేసేసుకోండి చివరి వరకు. ఏమైంది? క్లియర్గా మీకు సంక ఖర్చుతో పళ్ళంగా కింద మార్కింగ్ పడిపోతుంది. ఇక లాస్ట్న ఈ ఖర్చు నిలబెట్టి ఉంచుకుని ఒక మార్కింగ్ చేసుకుని కిందకి స్ట్రైట్గా లైన్ గీసేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఖర్చు సరిపోవడం లేదని ఒక సిస్టర్ కామెంట్ చేశారు. సరిపోకపోతే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. 1 ఇంచ్ పెట్టడం వల్ల మీకు ఎలాంటి మెజర్మెంట్లు తేడా రావు. మీరు ఖర్చుతో పళ్ళంగా పెట్టినప్పటికీ ఇది కట్టి ఉంటుంది కాబట్టి కొన్ని బ్లౌజులు ముడతగా ఉంటాయి కాబట్టి
ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకోండి 1 ఇంచ్ ఏమవుదు. 1 ఇంచ్ పెట్టడం వల్ల మీకు క్లాత్ పడతది తప్ప మీకు ఎలాంటి మెజర్‌మెంట్లు మారవు. ఓకేనా? ఇదిగోండి. ఇదేంటి మనకి చంక ఆర్మ్ రౌండు మనకి ఖర్చు లైన్ ఇది. ఓకేనా? అసలు లైన్ కాదిది. ఖర్చు లైను. ఇది మనం కుట్టడం వల్ల అసలు లైన్ మీదకెళ్తది. అసలు లైన్ కూడా గీసి చూపిస్తాను. ఇది అసలు లైన్. దీని మీదకొస్తది కుట్టేసాక చంక. ఓకేనా? ఇదిగోండి. అసలు లైన్ గీసాను. ఇప్పుడు మీరు చంక గీసేసి కట్ చేయకుండా ఒకసారి కొలుచుకోండి. మనం అసలు లైన్ మీద కొలవకూడదు. ఎందుకని? తిరగేసి ఉంది కదండీ బ్లౌజు. మనం ఖర్చు లైన్ మీద ఖర్చు పెట్టి కొలవాలి. చూడండి కరెక్ట్‌గా వచ్చేసింది. ఇక్కడ కుట్టుని చూడండి అక్కడ ఇది ఫిట్టింగ్ కుట్టు అన్నట్టు. ఫిట్టింగ్ కుట్టు లైన్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. అదే విధంగా మెడ రౌండ్‌ను కూడా కొలుచుకోండి. అసలు అవసరం లేదు మెడ రౌండ్‌ని. మనం ఇందాక వేసాం కదా! ఇలాగే వేసి తీసాం. కానీ అయినా ఇంకోసారి కొలుచుకోండి. కరెక్ట్‌గా వచ్చినప్పుడే మీరు కట్ చేసుకోండి. ఈ 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నది కొలతలు ఏ విధంగానూ మారవు. ఎంతైనా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. కాకపోతే మీకు ఫ్యాబ్రిక్ సరిపోవాలి కదా! అది చూసుకోవాలి. ఓకేనా? మనం వెడల్పు పెంచుకోవడం వల్ల కొలతలు ఏం మారవు. హైట్ పెంచుకోవడం వల్ల ఇంకా మారతాయి గానీ, మెడ పెద్దదవుతాం అలాగ అయిపోతాయి కానీ, మనకి వెడల్పు బ్లౌజ్‌కి కావాల్సిన ఫ్యాబ్రికు చెస్ట్ కొలత దగ్గర గానీ, నడుము కొలత దగ్గర గానీ ఎక్కువ తీసుకుంటే ఇలాంటి మెజర్‌మెంట్లు మారవు. క్లాత్ ఎక్కువ పడతది. హ్యాండ్‌కిని, సైడ్ జాయింట్‌లకిని. ఓకేనా? ఈ విధానంలో కటింగు తలనొప్పి లేని కటింగ్ ఇది. కొన్ని మార్పులు మీరే సొంతంగా ఆలోచించి చేసుకోవచ్చు. ఒక బ్లౌజ్ కుట్టినప్పుడు ఎందుకు అలా జరిగిందో చూసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ వదిలేసి చంక కొలత మళ్ళీ కొలిసి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా! అక్కడ ఫిట్టింగ్ కుట్టు దగ్గర అక్కడ కొంచెం కట్ చేసుకోండి. కట్ చేసుకుని అదే విధంగా కింద కూడా నడుము అంటే ఫిట్టింగ్ కుట్లు రావడం లేదని చాలామంది సిస్టర్స్ బాధపడుతున్నారు. అందుకని ఈ విధానం ఫాలో అవ్వమని చెప్తున్నాను. కింద నడుము దగ్గర కూడా కొలిచేసుకోండి. ఆది బ్లౌజ్తో ఇప్పుడే కొలిచేసుకోండి స్టిచ్చింగ్లో కాకుండా. ఓకేనా? ఇక్కడ చూడండి నడుము దగ్గర ఎందుకు మీరు డాట్కి తీసుకోవాలి ఫ్యాబ్రిక్ అంటున్నారు. ఇక్కడ చూడండి ఎంత ఎక్కువ వచ్చేసిందో నడుము దగ్గర. ఎప్పుడు చెస్ట్ మార్కింగ్ అంటే నడుము ఎప్పుడు చిన్నగానే ఉంటుంది కాబట్టి చెస్ట్ మార్కింగ్ కిందకి లైన్ దిగిపోయినప్పుడు కింద నడుము దగ్గర డాట్లకి ఫ్యాబ్రిక్కి ఎక్కువ తీసుకోవాలనే ఆలోచన వద్దు. నడుము దగ్గర ఎక్కువ ఖర్చు ఉంది. ఎందుకని? మనం బ్యాక్ డాట్స్ వేస్తాం కదా అప్పుడు కవర్ అవుతుంది. ఓకేనా? ఈ లైన్ మళ్ళీ పక్కకు వస్తుంది. ఈ ఫిట్టింగ్ లైను నడుము దగ్గర మారుతుంది. ఎందుకంటే డాట్లు వేస్తాం కాబట్టి బ్యాక్ డాట్లు. ఓకేనా? స్టిచ్చింగ్లో చూపిస్తానులేండి. ఈ వీడియో స్టిచ్చింగ్ కూడా పెడతాను. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా ఫాలో అవుతే మీకు ఎలాంటి తలనొప్పులు లేకుండా ఉంటుంది. చూడండి ఇక్కడ మనం ఒక పక్కనైతే ఫిట్టింగ్ కుట్ లైను గీసుకున్నాం కదా! అదైతే పక్కకు మార్కింగ్ చేసేసుకోండి లైనింగ్ మీద నీట్‌గా. చూసారా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని ఇక్కడితోటి మనకి బ్యాక్ రెడీ అయిపోయిందండి. ఇంకా ఫ్రంట్ అయితే తీసుకుందాము. దానికోసం మళ్ళీ యథావిధిగా ఇలా లైన్‌గా సర్దేసుకుని షోల్డర్ దగ్గర ఒక 1/4 ఇంచు వరకు డౌన్ తీసుకుంటున్నానండి నేనైతే. ఇదిగోండి ఇలాగా కొంచెం డౌను ఇలా మీకు తెలిసిందే కదా ఇది. మెడల వైపు ఓ 1/4 ఇంచు డౌన్ తీసుకుంటే పట్టినట్టు భుజం మీద షోల్డర్ ఉండడం కోసం. ఈ టిప్‌ని మీరు కావాలంటే చేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. ఓకేనా? ఇదిగోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ ఈ విధంగా మిగిలింది ఈ విధంగా వేసుకుని క్రాస్‌గా వేసేసుకోవాలి. బ్యాక్‌ని ఇలా క్రాస్‌గా వేసుకుని నీట్‌గా దీని చుట్టూరు కూడా మార్కింగ్‌లు చేసుకుందాం. ఇదిగోండి. చంక ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసేయండి. అలాగే ఫిట్టింగ్ కుట్ లైన్ ఉంది కదా అది కూడా మార్కింగ్ చేసుకుని చంక ఎత్తు దగ్గర కొంచెం, మెడ దగ్గర కొంచెం, షోల్డర్ ఎలా ఉందో అలాగే నడుము దగ్గర పైకంట మార్కింగ్ చేసుకోవాలి. ఇది నడుము దగ్గర పైకంట మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎదర మెడ పైకి ఉంటుంది కదా కిందకు ఉండదు కదా అందుకు. ఇదిగోండి ఇలా మార్కింగ్లు చేసుకున్నాక బ్యాక్ని తీసేయండి. మార్కింగ్లు మీకు కనపడుతున్నాయి కదా ఫిట్టింగ్ కుట్టు మార్కింగ్ అది. ఓకేనా? ఇదిగోండి. ఫ్రంట్ మనకి హుక్స్ పట్టి తీసుకుని ఇక్కడ ఒక 1/4 ఇంచ్ వరకు డ్రా చేసుకోవాలి. అలా 1/4 ఇంచు డ్రా చేయలేదనుకోండి ఛాతీ పొడవు తక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పైన డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఆ విధంగా పెట్టేసుకోండి. దగ్గరికి పెడుతున్నాను చూడండి. ఇదిగోండి. ఫ్రంట్ నీట్‌గా ఆ లైన్ మీద పెట్టేసుకుని నీట్‌గా ఇలా సర్దుకోండి. ఎదర మనం నడుం గీత గీసామే అక్కడికి పెట్టుకోవాలి మెడ. ఓకేనా? ఇదిగోండి. ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగు 1/4 ఇంచ్ పైకి ఎక్స్ట్రా చేసుకోవాలి. మెడకి ఎప్పుడు ఎక్స్ట్రా మనమే పెట్టుకోవాలి. ఫోల్డింగ్ చేసి కుట్టారు కాబట్టి. రౌండ్‌ని గీసేయండి. ఎదర మెడ వచ్చేసింది. అలాగే ఇక్కడ చూడండి మనం క్రాస్ బెల్ట్ దగ్గర ఓ మార్కింగు కుట్టు ఉంటుంది. క్రాస్ బెల్ట్ దగ్గర ఒకటో మార్కింగు
మరి డాట్ వేయడానికి ఓ ఇంత ఖర్చు, అలాగే ఫ్రంట్ క్రాస్ బెల్ట్ అతుక్కోవడానికి పావించు ఖర్చు డ్రా చేసుకున్నాం. అది పట్టీ కొలత క్లియర్గా వచ్చినట్టే. నెక్స్ట్ వచ్చేసి సంక ఎత్తు. ఫ్రంట్ సంక ఎత్తుకి ఖర్చు పైకి నిలబెట్టి అలా మార్కింగ్ చేశానులేండి క్లాత్ మీద. ఓకేనా. ఇదిగోండి క్రాస్ బెల్ట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడ వరకు చేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకోండి. ఇక్కడ మీకు అర్థమైందా? ఖర్చు ఇలా పైకి పెట్టుకుంటే ఆ వంగున ఉంది కాబట్టి అక్కడ పెట్టానని చెప్పాను. ఇదిగోండి ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు మార్కింగ్ ఖర్చులతో పళంగా చేశారు. చేసిన తర్వాత మనం ఫ్రంట్ ఇక్కడ పెంచాలి. బ్యాక్ పెంచితే చూడండి 1 ఇంచ్ పెంచాను. బ్యాక్ హైట్ పెంచాను కదా 1 ఇంచ్. మరి ఫిట్టింగ్ కుట్ల దగ్గర 2 సమానంగా సరిపోవాలంటే 1 ఇంచ్ ఇక్కడ పెంచాను. సంక ఎత్తు దగ్గర. ఫ్రంట్ ఛాతి పొడవు దగ్గర పెంచకూడదు, సంక ఎత్తు దగ్గర పెంచుకోవాలి. ఓకే. ఛాతి పొడవు అనేది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పెట్టాలి, అప్పుడే ఫిట్టింగ్ బాగుంటుంది. బ్యాక్ పెంచారని ఫ్రంట్ పెంచకూడదు. ఛాతి పొడవు మెయిన్ గుర్తు పెట్టుకోండి. ఇది సాగా తీయకూడదు, అలాగని వదిలేయకూడదు. ఇలా పట్టుకున్నట్టు పట్టుకుని మార్కింగ్ చెయ్యాలి. ఓకేనా. ఇదిగోండి ఎక్స్ట్రా పావించి మార్కింగ్ చేశాను. ఖర్చులతో పలంగా మీకు గీసి చూపిస్తాను. ఇదిగోండి ఇది ఖర్చు లైను. ఓకేనా. అసలు లైన్ కూడా గీస్తాను. ఇదిగోండి ఇది అసలు లైను. చూడండి ఇలాగన్నట్టు కుట్టిన తర్వాత ఆ మార్కింగ్ల మీదకి వెళ్తుందని చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఖర్చుకి నీట్గా ఇలా లెవెల్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇది ఖర్చు లైను. ఇదేంటి మనం పైన గీసింది ఏంటి 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టాం. ఇది 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టాం. ఓకేనా. బ్యాక్కి సమానంగా రావడానికి. ఇక చంక లోతు మార్కింగ్ చేద్దాం. ఫ్రంట్ సంక మిడిల్లో ఒక 1/2 ఇంచు వరకు లోపలికి మార్కింగ్ చేసి అటు చంకకి ఇటు షోల్డర్కి క్రాస్గా కలిపేస్తే ఆ మొక్క పోయి అక్కడ ముడతలు రాకుండా ఉంటుంది. ఓకేనా. ఇంతేనండి. ఫ్రంట్ అయితే మీకు క్లియర్గా వచ్చేసింది. మెడ దగ్గర కూడా ఖర్చు లైన్ గీసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఖర్చు లైన్ అసలు లైన్ ఖర్చు లైన్ పైన ఉంది కదా, కుట్టిన తర్వాత అసలు లైన్ మీదకి వెళ్తుంది. ఓకేనా. ఇంతేనండి. ఫ్రంట్ ఈజీగా ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఈ మార్కింగులతోటి మీకు ఎలాంటి తలనొప్పి లేకుండా బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయగలుగుతారు, కటింగ్ చేయగలుగుతారు. ఇక్కడ ఫిట్టింగ్ కుట్టి దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. మీరు ఒక జాకెట్ కుట్టేశాక ఎక్కడ తేడా వచ్చిందో గమనించి దాన్ని ఎలా సరి చేసుకోవాలనే ఆలోచన మీకే పుట్టాలండి. అప్పుడే మీరు పర్ఫెక్ట్గా కుట్టగలుగుతారు బ్లౌజులు. ఎవరు ఎన్నైనా చెప్తారు, కొన్ని వినాలి, కొన్ని సొంతంగా మీరే చెయ్యాలి. ఓకేనా. ఇదిగోండి నీట్గా ఇక్కడ చూడండి ఎక్స్ట్రా ఉందని కట్ చేస్తాను. ఫ్రంట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక ఫ్రంట్ డాట్లకి అయితే ఈజీగా మనం టేప్ పెట్టేసుకుని పట్టీ కొలత నుంచి మిడిల్లో ఎదరికి 4కి పాయింట్ మార్కింగ్ చేయండి. పాయింట్ వచ్చేసింది కదా, అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకుని పట్టీ కొలత డాట్కి, అలాగే చంకలో ఒక మార్కింగు, అలాగే కిందకి ఏదైతే మనం పెద్ద డాట్ వేసుకుంటాం దాని కిందకి ఒక మార్కింగు. ఓకేనా. ఇక్కడ ఆది బ్లౌజ్ తీసేసుకుని ఆది బ్లౌజ్కి పెద్ద డాట్కి ఎంత వెడల్పు ఉందో క్లాత్ అది కొలిచేసుకోండి. పెద్ద డాటు. ఓకేనా. పెద్ద డాటుకు వచ్చేసింది ఫ్యాబ్రిక్. తర్వాత 1 ఇంచు గ్యాప్లు పెట్టేయండి మూడిట్లకి కూడా. అంతే, మీకు అక్కడ వరకు వచ్చి డాట్ ఆగిపోతుంది. ఇది క్రాస్ విధానంలో వేసేసుకోండి. మీకు ఏంటంటే ఈజీగా కటింగ్లో కూడా మీకు చెప్పేసాను. ఇంకా డాట్లు ఈ విధంగా వేసేసుకోండి, ఎలాంటి కన్ఫ్యూషన్ ఉండదని. ఒక దాని మీద వేసుకుని ఇంకో రెండో దాని మీదకి ఫ్రంట్ తీసేసుకోండి ఈ విధంగా నీట్గా. ఇంకా అంతే. స్టిచ్చింగ్లో మీరు చాలా ఈజీగా డాట్లు వేసేసుకోవచ్చు, కన్ఫ్యూషన్ ఏమి లేదు. ఇక్కడ మీకు కనపడకపోయినా లైట్గా నాకు కనపడుతున్నాయి కాబట్టి నేను గీసేసాను. అంతే, ఫ్రంట్ రెడీ అయిందండి. ఇక హ్యాండ్స్ అయితే రెడీ చేద్దాం. హ్యాండ్కి అయితే ముక్కని 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. ఛాతి పొడవు కోసం ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఛాతి పొడవు ఎప్పుడు పెంచాలంటే కస్టమరు షేపు బెల్ట్ ఛాతి మీదకి ఎక్కేస్తుందన్నప్పుడు ఛాతి పొడవు పెంచుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదా. ఇదిగోండి హ్యాండ్ కొలతకైతే కింద హెచ్చు తగ్గులకి ఓ 1/4 ఇంచు కట్ చేసేసి ఓ 1/4 ఇంచు తీసుకున్నాను ఖర్చుకి. మనం చేయి చివర మడతెట్టు కుట్టుకోవడానికి. చేతి కుట్లు అవసరం లేదు, లైనింగ్ బ్లౌజ్ కదా ఇది. ఇదిగోండి ఖర్చుతో పళ్ళంగా మార్కింగ్, ఫిట్టింగ్ కుట్టి దగ్గర మార్కింగ్, చేయి చివరని చేశాను. చెయ్యి హైట్ ఖర్చుతో పళ్ళంగా చేసేసాను. ఇదిగోండి మిడిల్లో ఖర్చుతో పళ్ళంగా కిందకి దింపేసాను మార్కింగు. అలాగే చెయ్య ఎత్తు దగ్గర కూడా ఖర్చుతో పళ్ళంగా మార్కింగ్ చేసేసాను. ఓకేనా. ఇదిగోండి హైటు స్ట్రైట్ ఒక లైన్ గీసేయండి. 1.5 వరకు మార్కింగ్ చేసుకోండి. అదరికి అక్కడి నుంచి డౌన్ దింపేయండి. ఆ మార్కింగ్ల ఆధారంగా మీకు హ్యాండ్ వచ్చేసింది. ఇక్కడ ఒకవేళ సంకలో హ్యాండ్ సరిపోకపోతే మొక్కలు అతుక్కోవాలి. ఎందుకంటే మీ బ్లౌజ్కి ఉన్న వెడల్పు ఇంతే కాబట్టి ఇక్కడ కొంచెం ముక్కలు పడితే అతుక్కోండి. అంతే. ఇక లోతు అయితే చూసేద్దామా. లోతు చూపించమని అడుగుతున్నారు కదా. ఇదిగోండి ఇక్కడ ఈ మార్కింగ్ చూసి కన్ఫ్యూషన్ కాకండి. ఇక్కడ కరెక్ట్గా మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. అది షోల్డర్ దగ్గరికి వెళ్ళాలి కరెక్ట్గా. ఓకేనా. అక్కడి నుంచి 1 ఇంచుకి మార్కింగు, కింద నుంచి 2 ఇంచులకి మార్కింగ్, మధ్యలో మిడిల్లో మార్కింగు.
ఒక 3/4 ఇంచు తీసేసుకోండి. అస్సలు మీకు ముడతలనేవే రావు. 3/4 ఇంచు కరెక్ట్‌గా తీసేసుకోండి. చిన్నవాళ్ళకైనా, పెద్దవాళ్ళకైనా పర్వాలేదు. ఓకేనా? అలా తీసేసుకుని ఇలా లైన్ చేసుకోండి అంతే. మీకు ఫ్రంట్‌కెళ్తాయి లోతు తీసినయి. ఓకేనా? ఇక క్రాస్ బెల్ట్‌లకి ఓ ముక్క తీసుకుని చూడండి. కింద ఎదర లైన్‌లు గీసాను ఖర్చులకి కుట్టుకోవడానికి. ఇదిగోండి వెడల్పు అండ్ మధ్యలో మన ఖర్చుతో పళంగా మార్కింగు కిందకి దింపేసాం. అంతే చూడండి నీట్‌గా హైట్ నుంచి ఇలా క్రాస్ దింపేస్తే మీకు క్రాస్ బెల్టులు రెడీ అయినట్టే. మీ ఆది బ్లౌజ్ తోటి పక్కాగా వచ్చేస్తాయి. ఈ హ్యాండ్స్ కానీ క్రాస్ బెల్ట్లు కానీ ఈ విధానమే బెస్ట్ అండి. మీరేం మార్కింగ్లు ఏం గుర్తుపెట్టుకోకుండా నీట్‌గా కట్ చేసుకోవచ్చు. బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ అండ్ షేప్ బెల్ట్స్ మొత్తం తీసేసాం కదా 4 కూడా అసలు ఫ్యాబ్రిక్ మీద వేసేసి నీట్‌గా కట్ చేసేస్తున్నాను. ఇది లైనింగ్ బ్లౌజ్ కదా, ఇదిగోండి ఫ్యాబ్రిక్లో కూడా మనం ఫ్రంట్ అయితే ఇలా మనకి కలిసి ఉన్న దగ్గరే వేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ ఉన్న దగ్గరే బ్యాక్ని వేసుకోవాలి. ఫ్రంట్ని దీనికి ఆపోజిట్లో క్రాస్గా వేసుకోవాలి. చూడండి ఇలా క్రాస్గా వేసుకోవాలి. అంటే అసలు ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు కూడా ఫ్రంట్ని క్రాస్లోనే వేయాలి, నిదానం వేయకూడదు. ఓకేనా? ఇదిగోండి నీట్గా ఇలా కట్ చేసుకుని మేడను కూడా ఇలా కట్ చేస్తున్నాను. మరి ఇదండి ఈరోజు వీడియో. అయితే ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి టైలరింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి. రేపొద్దున్నైతే మనం ఈ స్టిచ్చింగ్ వీడియో పెట్టేసుకుందాం. అసలు ఈ ఫిట్టింగ్ కుట్లు సరిగ్గా రావడం లేదని చాలామంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి దాని మీద చాలా వివరంగా మనం స్టిచ్చింగ్ వీడియోలో మాట్లాడుకుందాం. దాని మీద యుద్ధం చేద్దాం. వచ్చే వరకు వదిలిపెట్టొద్దు. ఏమంటారు? అందుకే షార్ట్ వీడియోలో చెప్పారు మీకు. యుద్ధం చెయ్యండి, ఏదైనా రాకపోతే 15 రోజులు పెట్టుకుని అదే చెయ్యండి, వచ్చే వరకు ఎందుకు రాదో చూద్దామని. మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.